సలార్ సినిమాతో మన ప్రభాస్ అయితే మాస్ కంబ్యాక్ ఇచ్చేశారు. ఇంకా ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్లు సాధిస్తుందని ఆల్మోస్ట్ సినీ వర్గాలు సైతం ఒక వారం రోజుల నుంచి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కోసమే ఎదురు చూస్తున్నాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా రిలీజ్ విషయంలో చాలా వరకు గొడవలు జరిగిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా నార్త్ లో డన్కీ సినిమా కూడా ఉండటంతో ఈ సినిమాకైతే థియేటర్స్ ఇవ్వలేదు. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బుకింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పీవీఆర్ మరియు ఐనాక్స్ లో ఈ సినిమా బుకింగ్స్ ని లేట్ గా అయితే ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆడియన్స్ అయితే మాస్ బుకింగ్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని అయితే సర్ప్రైజ్ చేశారు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే 380 కోట్ల వరకు ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి నార్త్ ఏరియాలో త్రిబుల్ సినిమా బిజినెస్ ని కూడా బ్రేక్ చేసి నాన్ ప్రభాస్ రికార్డ్స్ లో సరికొత్త నెంబర్ అయితే క్రియేట్ చేసింది సలార్. బాలీవుడ్ స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా దిమ్మ తిరిగి బిజినెస్ చేసి అదే రేంజ్ లో బుకింగ్స్ కూడా ఈ సినిమాకైతే వచ్చేసాయి. బాక్స్ ఆఫీస్ రిలీజ్ దగ్గర ఈ సినిమాకి ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయని మన తెలుగు సినిమా వర్గాల నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా బుకింగ్స్ చూసి సింగిల్ థియేటర్స్ లో ఈ సినిమాకి 200 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి టాక్ కూడా బ్లాక్ బస్టర్ రావడంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకి 100% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో త్రిబుల్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేశారు బిజినెస్ తోనే. కానీ ఇప్పుడు సలార్ సినిమాతో డే 1 రికార్డ్స్ ని కూడా కలెక్షన్స్ రూపంలో బ్రేక్ చేయబోతున్నారు ప్రభాస్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి కూడా సెకండ్ హాఫ్ మొత్తం కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండటంతో ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర ఈ సినిమాకి కని విని ఎరుగని రీతిలో ఊరమా సెలబ్రేషన్స్ చేసి మరే స్టార్ హీరోకి కూడా ఈ రేంజ్ లో ప్లాన్ చేయకుండా ఒకేసారి సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. హైదరాబాద్ ఏరియాలో ఈ సినిమా అడ్వాన్స్ నెంబర్స్ తోనే త్రిబుల్ సినిమా రికార్డ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసింది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకి థియేటర్స్ దగ్గర గొడవలు జరగకుండా ఉండుంటే మొదటి రోజే ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు అయితే వచ్చేసేవి. అయినప్పటికీ కూడా సలార్ సినిమా ఎక్కడా తగ్గకుండా ఆల్మోస్ట్ 35 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించబోతోంది. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాలు మరియు సౌత్ ఇండియాలో కలిపి 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు ఉండే అవకాశం అయితే ఉంది. 2023లో ఆదిపురుష్ సినిమా టాప్ 3 గ్రాసర్స్ లో ఒక సినిమాగా నిలిచింది. ఇంకా సలార్ సినిమాతో 2023లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా సలార్ అయితే ఉండబోతోంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆక్యుపెన్సీని చూసి దాదాపు 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు ఉండే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలైతే భారీ అంచనాలే వేశాయి. మొదటి రోజు సలార్ సినిమా ఎంత సాధించబోతోందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.